నమస్తే, వెల్కమ్ టు ఆదా. నమస్తే రాజేష్ గారు. రాజేష్ గారు, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ విడుదల రజని ఆవిడ 6.5 కోట్ల వరకు సీట్ ఇప్పిస్తానని చెప్పేసి తన దగ్గర తీసుకుని ఇప్పుడు తన స్థానాన్ని కూడా వేరే వాళ్ళకి కట్టబెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. నన్ను మోసం చేశారు. ఈ పంచాయతీ సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గర తీసుకెళ్తే 3.5 కోట్ల వరకు ఇప్పించారు, మిగతా 3 కోట్ల వరకు ఇంకా బాకీ ఉంది, మమ్మల్ని అన్యాయం చేశారు, నట్టేట ముంచారు. పోనీ నాకు ఇవ్వకపోయినా పర్లేదు, మన మర్రి రాజశేఖర్కి ఇచ్చినా కానీ మొత్తానికి మేము కలిసికట్టుగా ఇది చేసుకుంటాం, మమ్మల్ని కాదని వేరే వాళ్ళని తీసుకొస్తే మాత్రం పనిచేయమని చెప్పేసి అయితే గట్టిగా నిన్న ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినటువంటి తీరు కూడా మనం చూసాం. సో ఇప్పుడు ఈ 6.5 కోట్ల ఇష్యూ పెద్ద ఎత్తున ప్రకంపనలు సృష్టిస్తోంది. సో మీ అభిప్రాయం ఏంటి, మీ విశ్లేషణ ఏంటి దీని మీద? అంటే ఈ మధ్యకాలంలో నగరి ఎమ్మెల్యే మంత్రిగా ఉన్న రోజా గారు పుత్తూరు మున్సిపల్ చైర్మన్గా నాకు అవకాశం కల్పిస్తా అన్నారు అని చెప్పని అక్కడ 17వ వార్డు కౌన్సిలర్ నా దగ్గర 70 లక్షల రూపాయలు డిమాండ్ చేస్తే నేను 40 లక్షల రూపాయలు రోజా గారి సోదరుడికి ఇచ్చాను. నేను మున్సిపల్ చైర్మన్ ఇవ్వలేదు, వేరే వారికి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మరి మా డబ్బులన్నా రిటర్న్ చేయండి అంటే 2.5 సంవత్సరాల తర్వాత వాళ్ళు రాజీనామా చేస్తారు, 2.5 సంవత్సరాలు మీకు పదవి ఇస్తామని చెప్పారు. 2.5 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత వెళ్ళి అడిగితే పదవి ఇవ్వట్లేదు, నా డబ్బులు కూడా రిటర్న్ చేయట్లేదు, నేను గట్టిగా గొడవ పెడితే ఒక 23 లక్షలు రిటర్న్ చేశారు, ఇంకొక 17 లక్షలు ఇవ్వలేదు నాకు అని చెప్పని అక్కడ ఒక దళిత కౌన్సిలర్ బాహాటంగా మీడియా ముందుకు వచ్చి రోజా గారి మీద ఈ బ్లేమ్ మోపిన తీరు చూసాం మనం. రోజా గారి దగ్గర నుంచి కానీ వైసీపీ పార్టీ నుంచి కానీ ఇది తప్పు అని కానీ ఇది అవునని కానీ కాదని కానీ ఖండన వచ్చిందా? లేదు, రాలా. అంటే రోజా గారి సోదరుడికి డబ్బు ముట్టిన ఇష్యూ మౌనం అర్ధాంగీకారం అని చెప్పని అర్ధాంగీకారం అంటారు కదా, ఇక్కడ అర్ధాంగీకారం కాదు పూర్తి అంగీకారమే అయిపోయింది. పూర్ణాంగీకారం. ఇప్పుడు అంటే మున్సిపల్ చైర్మన్ పదవిని తన నియోజకవర్గ పరిధిలో ఉన్న చైర్మన్ పదవిని రోజా గారు అమ్మకానికి పెట్టి డబ్బులు వసూలు చేసినట్టుగా అర్థమైపోయింది. ఏమన్నా 70 అడిగితే 40 ఇచ్చారు. మరి ఇప్పుడు చైర్మన్గా ఉన్న ఆవిడ కోటి ఇచ్చిందేమో మరి. మళ్ళీ ప్రెస్ మీట్ పెడితే ఇది అధికారికంగా చలామణి అంటే ఆమెకు పదవి దక్కింది కాబట్టి ఆమె ప్రెస్ మీట్ పెట్టట్లా. వీళ్ళకి పదవి ఇస్తానని చెప్పని డబ్బులు తీసుకొని పదవి ఇవ్వలేదు కాబట్టి వీళ్ళు మీడియాకి ఎక్కారు. ఇప్పుడు చిలకలూరుపేట అభ్యర్థిగా మల్లెల రాజేష్ నాయుడు గారిని గతంలో ప్రకటించారు. ఇప్పుడు యాతావాత తేలిందేంటి, నిన్న పబ్లిక్గా వాళ్ళ అభిమానులతోటి కార్యకర్తలతోటి మీటింగ్ పెట్టి ఆయన ఏం తేడతెల్లం చేశారు, ఒక శ్రీనివాస్ గారు అని చెప్పని మున్సిపల్ వైస్ చైర్మన్ ఆయన కూడా పిలిచి ఈయన సమక్షంలోనే 6.5 కోట్ల రూపాయలు ఇచ్చాను నేను. ఇప్పుడు ఆమె వెళ్ళి గుంటూరులో కూర్చుంది, నేను మరి డబ్బుల సంగతి ఏంటి, ఇప్పుడు వేరే వారిని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిపాదిస్తున్నారు, మరి నా డబ్బుల సంగతి ఏంటి అని గొడవ చేస్తే నాకు సమాధానం చెప్పకపోతుంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారికి వెళ్ళి చెప్పుకుంటే ఆయన 3 కోట్లు ఇప్పించారు, మరి మిగిలిన డబ్బుల సంగతి ఏంటి అంటే వదిలేవయా అని చెప్పని అన్నారు. వదిలేయమంటావేంటి, అసలు సీట్లు అమ్ముకుంటుంటే సీట్లు ఇప్పిస్తానని చెప్పిన డబ్బులు వసూలు చేస్తుంటే ఆమె ఫస్ట్ టైం ఎమ్మెల్యే, చాలా చిన్న వయసులో మంత్రిగా అవకాశం దక్కింది. రాజేష్ గారు, ఇక్కడ నాకు అర్థం కాదు ఏంటంటే ఇప్పుడు విడుదల రజనికి డబ్బులు ఇచ్చినానని చెప్పేసి నేను అంటున్నా 6.5 కోట్లు, ఆ తర్వాత ఈయన ఇన్ఛార్జిగా ప్రకటించారు కదా, అంటే ఆ డబ్బు ముట్టిన ఫలితంగానే కొంతకాలమైన ఆయన ఇన్ఛార్జిగా ఉన్నాడు, ఆ సీట్ ఏమదే అనేటువంటి ఒక భ్రమ కల్పించారంటారా? ఇప్పుడు ఏదేమైనా సరే ఒకటి అక్కడ అర్థమవుతున్నది ఏంటి, పోటీ చేయాలి అనుకుంటున్న వాళ్ళ దగ్గర పార్టీ ఫండ్ తీసుకోవటం వేరు, అధినాయకుడు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నిర్వహణ అవసరాల రీత్యా పార్టీ ఫండ్ తీసుకోవటం వేరు. జిల్లాల్లో ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ మంత్రి హోదాలో ఉన్నాళ్ళు తను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాన్ని, ఇక్కడ సిచ్యుయేషన్ ఏంటి, చిలకలూరుపేటలో ఆమె చెల్లుబాటు కాదు అని చెప్పని ఆమెను తీసుకొచ్చి గుంటూరుకు మార్చారు. అంటే ఆ నియోజకవర్గంలో ఆల్రెడీ ఆమెకి పట్ల వ్యతిరేకత పేరుకుపోయి ఉంది. ఆమె అభ్యర్థిగా అక్కడ కనుక పోటీ చేస్తే ఓడిపోవడానికి ఆస్కారం ఉంది అని చెప్పని ఆమెను అక్కడి నుంచి తప్పిస్తున్నారు. మరి ఆమె చెల్లుబాటు కాదు అని చెప్పని వేరే ప్రాంతానికి తరలిస్తున్నప్పుడు, మార్పు చేస్తున్నప్పుడు ఆమెకి పార్టీలో మాత్రం అంత పరపతి ఉందని చెప్పని 6.5 కోట్లు వీళ్ళు పే చేశారా? ఈమె వసూలు చేసిందా డబ్బులు? ఇది మొత్తం తెలుసుండి సజ్జల రామకృష్ణారెడ్డి గారి వాళ్ళ పంచాయతీ చేయటం ఏంటి, అసలు ఈ బట్టిప్రోలు పంచాయతీలు చేయటం ఏంటి?
3 కోట్ల రూపాయలు ఇచ్చిందండి, మరి మిగిలిన డబ్బు ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత 3 కోట్లు ఇచ్చిందంట. మిగిలిన 3.5 గురించి అడుగుతుంటే ఆయన వదిలేవయ్యా అన్నాడంట. 3.5 కోట్లు వదిలేయమంటావంటే వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేశారు అని చెప్పని ఆయన మీద కేసులు నమోదు చేస్తూ ఉన్నారు. అసలు అవినీతి బాగోతాలు ఇవి. రోజా గారి మీద మంత్రి హోదాలో ఉండి ఆమె నియోజకవర్గంలో మున్సిపల్ చైర్మన్ పదవి ఇప్పిస్తాను అని చెప్పని డబ్బులు వసూలు చేస్తే ఆమె మీద కేసులు నమోదు చేయాలి. ఇవాళ ఈమె మంత్రి హోదాలో ఉండి తన నియోజకవర్గం నుంచి ఆమెను వేరే నియోజకవర్గానికి బదిలీ చేస్తున్న సందర్భంగా తను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఇంకొకరికి అభ్యర్థిత్వం ఖరారు చేయడం కోసం 6.5 కోట్లు వసూలు చేసింది అని చెప్పని వాళ్ళ నిన్న మీడియా ముఖంగా బాహాటంగా మాట్లాడాడు ఆయన. అంటే ఈ లెక్కను బట్టి ఇప్పుడు అభ్యర్థిత్వాలు ఇక్కడ ఇంకా చాలా ఇష్యూస్ తేలాలి కిషోర్. దీంట్లో 6.5 కోట్లు డబ్బు ముట్టిని అంటున్నారు. అవును, అది సోర్సిబుల్ మనీయా కాదా? అవును, ప్రధానంగా అది బ్లాక్ మనీయా వైట్ మనీయా? బ్లాక్ మనీ అయితే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఈడీ ముందు దాన్ని నిగ్గుదేల్చాలి. 6.5 కోట్లు ఈయన ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు, ఆమెకు ముట్టినయి, ఆ డబ్బులు ఆమె ఏం ఖర్చు పెట్టింది అంటే 6.5 కోట్ల రూపాయలు ఇప్పుడు ఆమె వాడేసుకుందంటే ఈ లోపే ఎలక్షన్స్లో ముందస్తుగా ఖర్చు పెట్టేసినట్టేగా. అసలు 2 లక్షలు 2.5 లక్షలు దాటిందంటేనే 1,00,000 తిప్పలు పడుతుంటాం, 1,00,000 తలనొప్పులు వస్తుంటాయి కదా సామాన్యుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు. వీళ్ళు అధికారాల్లో ఉన్నారు, పదవుల్లో ఉన్నారు, హోదాల్లో ఉన్నారు కాబట్టి వీళ్ళకి ఎక్సెప్షనల్ పీపుల్. వీళ్ళ దగ్గర చట్టాలు వర్తించవు, వీళ్ళ దగ్గర న్యాయం పనిచేయదు. వీళ్ళు మాత్రం కోట్ల రూపాయలు ఇటు అటు బదిలీలు చేసుకుంటూ ఉంటారు. ఇవాళ మొట్టమొదటగా నిన్న మీడియా ముఖంగా వచ్చింది కాబట్టి ఇమ్మీడియట్గా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఎంటర్ కావాలి, అతను ప్రశ్నించాలి. 6.5 కోట్ల రూపాయలు నీకున్న సోర్స్ ఏంటి, ఆమెను కూర్చోబెట్టి అడగాలి. 6.5 కోట్ల రూపాయలు ఆయన క్యాష్ కాంపోనెంట్ ఇచ్చాడా, అకౌంట్ ట్రాన్స్ఫర్ చేశాడా? అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తుంటే ఏ పర్పస్ మీద 6.5 కోట్లు ఆమె తీసుకుంది? క్యాష్ కాంపోనెంట్ అయితే మొట్టమొదటగా మనీ లాండరింగ్ కేసులు పెట్టాలి ఇద్దరి మీద. ఇన్కమ్ ట్యాక్స్ వైలేషన్స్, ఇంత నగదు చలామణి చేస్తున్న కేసులు నమోదు చేయాలి, ఇద్దరి మీద నమోదు చేయాలి. తర్వాత ఆ బట్టిప్రోలు పంచాయతీ చేసిన సజ్జల రామకృష్ణారెడ్డికి కూడా తెలిసి అంటే తెలియకపోతే వేరు, ఆయన దృష్టికి వెళ్ళిన తర్వాత కూడా కోట్ల రూపాయల లావాదేవీలు జరుగుతున్న అంశం ఆయన దృష్టికి వచ్చినా కూడా, మనకి ఒక సామెత ఉంది, వాములు మేసే స్వాములారికి పచ్చగడ్డి మహాప్రసాదం అని చెప్పని. ఇవాళ 100 కోట్ల రూపాయలు 1000 కోట్ల రూపాయలు లూటీలు కళ ముందు చూసే వాళ్ళకి 6 కోట్లు 6.5 కోట్లు చాలా పీనట్స్ లాగా కనిపిస్తూ ఉంటాయి. ఇవాళ సజ్జల రామకృష్ణారెడ్డి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అన్ని అవినీతి బాగోతాలు వాళ్ళకి తెలుసు కదా. ఇవాళ ఇసుక మాటన, మద్యం మాటన, మైనింగ్ మాటన జరుగుతున్న ఈ లూటీ మొత్తం వాళ్ళకి తెలుసు కదా. కాబట్టి అంటే 6.5 కోట్లు అనేది వాళ్ళ దృష్టిలో చాలా పీనట్. ఇది ఈ లెక్కన మనకి చాలామంది కొత్తగా అభ్యర్థిత్వాలు తెచ్చుకున్న వాళ్ళు, మార్పులు చేర్పులో కొంతమంది జాక్పాట్ కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు కదా. సో వాళ్ళ మీద కూడా ఈ అనుమానాలు రాకమాన వీళ్ళు ఎంత ఇచ్చి తెచ్చుకున్నారు అని. ఇవాళ రాజకీయ పార్టీల్లో అభ్యర్థిత్వాలు అనేది చాలా కాస్ట్లీ ఎఫైర్కి మారిపోయింది. రాజకీయాలే కాస్ట్లీ ఎఫైర్కి మారిపోయినాయి. ఇవాళ సామాన్యుడు ప్రజా సమస్యల పట్ల అవగాహన ఉన్నాడు, సమాజం పట్ల బాధ్యత ఉన్నాడు, రాజకీయ పార్టీ పట్ల లాయల్టీ ఉన్నాడు. తన కష్టం ద్వారా సమాజంలో ప్రజలకు అండదండలు అందించి ఆ ప్రజల మద్దతుతోటి ఎదగాలి అని కోరుకున్నాటికి రాజకీయాల్లో అవకాశాలు దక్కవు అనేది వాస్తవం. ఇవాళ అయితే నాయకుల పిల్లలు వారసులు అయి ఉండాలి, లేదు ఇట్లాగే కోటీశ్వరులు రాజకీయాల్లోకి ఎంటర్ కావాలి. ఇది అన్ని రాజకీయ పార్టీల్లో చలామణి అవుతున్న ప్రాక్టీసే, యూజువల్గా జరిగిపోతున్నది అదే. కాబట్టి ఏంటంటే ఇవాళ ఇది దొరికినవాడు దొంగ. ఇప్పుడు ఇది బాహాటంగా బయటకు వచ్చింది కాబట్టి ఆ రోజు రేవంత్ రెడ్డి గారు 50 లక్షల రూపాయలతో దొరికాడు అని చెప్పని ఈడీ ఆయన్ని క్వశ్చన్ చేసింది, 50 లక్షలకు సోర్స్ ఏంటి అని చెప్పని. ఇవాళ 6.5 కోట్ల ప్రస్తావన వచ్చింది. దీన్ని సుమోటోగా తీసుకునే అవకాశం లేదంటారా? 100కి 100 తీసుకోవాలి. ఇప్పుడు గ్రిల్ చేయాల్సింది అందరినీ, ఎవరిని ఉపేక్షించడానికి వీలేదు. దీంట్లో అటు మల్లెల రాజేష్ నాయుడిని ప్రశ్నించాలి, విడుదల రజనీ గారిని ప్రశ్నించాలి, సజ్జల రామకృష్ణారెడ్డి గారి ప్రస్తావన వచ్చింది కాబట్టి ఆయన కూడా ప్రస్తావించాలి. నిన్న ఆ మీటింగ్లో సజ్జల రామకృష్ణారెడ్డిని ప్రస్తావన రాగానే కార్యకర్తలు మొత్తం బగ్గులు లేశారు. అసలు సజ్జల రామకృష్ణారెడ్డిని తప్పించేయండి, పార్టీని కాపాడండి అని చెప్పని. ఇవాళ గతంలో ఎన్టీ రామారావు గారి నుంచి అధికార మార్పిడి జరిగిన రోజున లక్ష్మీపార్వతి ఎట్లయితే కారణమైందో, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభ మునిగిపోవటానికి రేపటి రోజున ఆ ప్రభుత్వం ఒకవేళ ఓడిపోతే దానికి బాధ్యుడిగా ఈ సజ్జల రామకృష్ణారెడ్డి మిగలటం ఖాయం.